నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. జగన్ క్యాబినెట్లో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అప్పట్లో ఎక్సైజ్ శాఖను నిర్వహించారు. మద్యం సరఫరా అమ్మకాల్లో భారీ అక్రమాలు జరిగే అంశంపైన ప్రస్తుత ప్రభుత్వం విచారణ జరుపుతుంది. ఈ కేసులో ఎక్కడ బుక్ అవుతానని భయపడుతూ ఉనికిపోతున్నారు. అప్పట్లో ఆయన భారీ దోపిడీ జరిగిందని అడ్డగోలుగా జరిగిన మద్యం దోపిడీ కిక్కు తేల్చే పనిలో దర్యాప్తు బృందం ఉంది. ప్రజలకు మద్యాన్ని దూరం చేస్తామంటూనే ధరలు పెంచి కమిషన్లు కొట్టేసి వారికే ఆర్డర్లు ఇచ్చింది. ఈ వాగోతాన్ని కూటమి ప్రభుత్వం బయటపెట్టే పనిలో ఉంది. లిక్కర్ స్కామ్లో కొత్త పేర్లు కూడా బయటకు వస్తున్న నారాయణ స్వామి సంగతి ఎందుకు బయటకు రాలేదనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. లిక్కర్ కేసులో ఒకరి తర్వాత ఒకరు అరెస్టులు ఒరికి పుట్టిస్తున్నాయి. జగన్ సన్నిహితుల దగ్గర నుంచి అప్పట్లో పనిచేసిన అధికారుల వరకు అందరూ క్యూ కట్టినట్టుగా ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అయిపోయారు. ఒకవైపు బెయిల్ పిటిషన్లు, మరోవైపు కస్టడీ పిటిషన్లతో నానా రచ్చ జరుగుతుంటే ఈ స్కామ్లో అసలు పెద్ద ఆయన ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి నారాయణ స్వామి ఎక్కడా అని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద చర్చ నడుస్తుంది. ఆయన కంటే ముందు చెవిరెడ్డి అరెస్ట్ అవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. వేల కోట్ల రూపాయలు ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో సిట్టు దూకుడు పెంచుతూనే ఉంది. ఇప్పటికే ఈ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు కేసీ రాజశేఖర్ రెడ్డి, సద్యల శ్రీధర్ రెడ్డి, చాణిక్య, పైలా దిలీప్, బాలాజీ గోవిందప్ప, బాలాజీ, నవీన్లు అరెస్ట్ అయ్యారు. వీరి అరెస్టులతో లిక్కర్ స్కామ్లో మొత్తం 11 మందిని సిట్ అరెస్ట్ చేసింది. ఇంకా క్యూలో మరికొంతమంది నేతలున్నారు. ఏపీ మద్యం స్కామ్లో స్క్వాష్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో తనపై నమోదు కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టుని ఆశ్రయించారు చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి. గత విచారణ సందర్భంగా రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది హైకోర్టు. దీంతో తాము దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని కోరారు మోహిత్ రెడ్డి లాయర్. హైకోర్టు న్యాయమూర్తి మోహిత్ రెడ్డి స్క్వాష్ పిటిషన్ ఉపసంహరణకు అంగీకరించారు. మద్యం కుంభకోణం వ్యవహారంలో మంగళగిరి సిఐడి పోలీసులు మోహిత్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు. నిందితుల జాబితా నుంచి తన పేరు తొలగించేలా పోలీసులు ఆదేశించాలని కోరుతూ ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. ఈ కేసులో మోహిత్ రెడ్డిని సిట్ పోలీసులు A39గా చేర్చారు. తొడా చైర్మన్గా ఉండగా మద్యం ముడుపులు తరలించేందుకు మోహిత్ రెడ్డి అధికార వాహనాలు వాడారనేది ఆరోపణ. తాజా పరిణామాల నేపథ్యంలో మోహిత్ రెడ్డి అరెస్టు కూడా ఎంతో దూరంలో లేదంటున్నారు. పోలీసుల కస్టడీలో విచారణలు ఎదుర్కొంటున్నారు. వారితో పాటు మరో 39 మందిని సిట్ నిందితులుగా తేల్చింది. లిక్కర్ స్కామ్లో వచ్చిన ముడుపులను ఎన్నికల సమయంలో చంద్రగిరి నియోజకవర్గంలో పంచారని చెవిరెడ్డి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ లిక్కర్ స్కామ్లో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి A4 నిందితులుగా ఉన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముందు నుంచి లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి పేరే ఫోకస్ అయింది. తర్వాత జిల్లాలో ఆ స్థాయిలో ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి నారాయణ స్వామి పేరు వినపడింది. వరుసగా 5 ఏళ్లు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి ఎన్నికల్లో తన కుమార్తె ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన ఏడాది దాటినా ఆయన అంతగా జనం మధ్యలోకి రావడం లేదంటున్నారు. గత ప్రభుత్వ కాలంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ను టార్గెట్గా నోరు పారేసుకున్న నేతల్లో నారాయణ స్వామి ముందుండేవారు. కూటమి నేతలపైన అడ్డు అదుపు లేకుండా విమర్శలు చేసిన నారాయణ స్వామిని వదిలిపెట్టే పరిస్థితి లేదంటున్నారు టీడీపీ నేతలు. కుమార్తె ఓటమి తర్వాత మౌనంగా ఉంటున్న నారాయణ స్వామి వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో మరింత జాగ్రత్త పడుతున్నారు. జిల్లాలో వరుస అవినీతి ఆరోపణలు, ఇతర ఘటనలపైన పెద్దిరెడ్డి, భూమన, రోజా, ద్వారకానాథ్ రెడ్డిల చుట్టూ
కేసులు ఉచ్చు బిగుస్తోంది. ఇక వంశీ, కాకాని సహా ఇతర కీలక నేతల అరెస్టులతో ఎందుకొచ్చిన గొడవలే అని నారాయణ స్వామి కూడా ఇంట్లోంచి బయటికి రావడం లేదంటున్నారు. ఓటమి తర్వాత ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షుడు జగన్ ని కూడా నారాయణ స్వామి కలవకపోవడం విశేషం. రెండు 2019 నుంచి 24 వరకు పెద్దిరెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉండే నారాయణ స్వామి ఆయన పైన వరుసగా విచారణలు పడుతుండటంతో ఎక్కడా కూడా పెద్దిరెడ్డికి అనుకూలంగా నోరు విప్పకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇవన్నీ ఒకెత్తైతే తాజాగా చెవిరెడ్డి అరెస్టుతో ఒక్కసారిగా వైసీపీ నేతలంతా ఉలిక్కి పడుతున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా నడుచుకున్న నారాయణ స్వామి చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. నారాయణ స్వామి ఏమీ సేఫ్ జోన్లో లేరని టీడీపీ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ విచారిస్తున్న సిట్ సైతం నారాయణ స్వామిని టచ్ చేయలేదు. దాంతో ఎందుకు ఏంటి అనే ప్రశ్నలు అటు వైసీపీలోనూ ఇటు కూటమి నేతల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. అప్పటికీ మంత్రిగా కీలక నిర్ణయాలు అమలు చేసిన ఆయన మెడకు లిక్కర్ స్కామ్ చుట్టుకోవటం గ్యారంటీ అంటున్నారు. లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడు సంగతి తేలితే ఆయనతో పాటు నారాయణ స్వామికి కూడా చిక్కులు తప్పవంటున్నారు. చెవిరెడ్డి అరెస్టుతో ఒక్కసారిగా నారాయణ స్వామి వ్యవహారం జిల్లా పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారిపోయింది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేసే నెట్వర్క్లో బూనేటి చాణక్య కీలక పాత్ర పోషించాడని ఆరోపణలున్నాయి. బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి పేమెంట్లు అందిన వెంటనే డిస్టిలరీలు, సప్లయర్లు వాటిని నగదు రూపంలోకి మార్చి మద్యం సిండికేట్కు పంపించడంలో చాణక్య ప్రమేయం పైన సిట్ దర్యాప్తు జరిపింది. అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామికి తెలియకుండా ఇవేమీ జరగవు అంటున్నారు. ఈ స్కామ్లో త్వరలో మరిన్ని అరెస్టులు ఉంటాయని సిట్ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద ఈ మద్యం స్కామ్లో నారాయణ స్వామి అరెస్టు గ్యారంటీ అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.